కరోనా ఒక పెద్ద పాండమిక్, అవును అది ప్రపంచం అంతా కూడా ఆ విపత్తుని ఎదుర్కొంది. అలాంటి టైంలో మరి జబర్దస్త్ ప్రోగ్రామ్స్ జరిగినాయి, బట్ మీరు ఆ టైంలో జబర్దస్త్ షోస్ అనేవి కండక్ట్ చేశారా? లేదు, మొత్తం అందరూ కూడా ఆఫ్ చేసుకొని కూర్చున్నాం కదా. 3 నెలలు జబర్దస్త్ కూడా టెలికాస్ట్ అవ్వలేదు. ఆ తర్వాత చేశారు కదా, బట్ మీకు అనిపించలేదు? అంటే సెకండ్ లాక్డౌన్ తర్వాత, అంటే ఒకటి నాకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను మేనేజ్మెంట్ ఆపింది. ఆ తర్వాత నన్ను ఇంకా అలా హోల్డ్లో పెట్టడం చూసి నాకు కొద్దిగా బాధ కలిగి నేను మానేశాను, అంతే. అంతకంటే ఇంకేం. దాని తర్వాత నేను ఇంకా బిజీ అయ్యా. ఇందాక చెప్పాను 2000 నుంచి 2014 50 సినిమాలు చేశా. జబర్దస్త్కి వచ్చిన 2.5 ఇయర్స్లో 150 సినిమాలు చేశా. ఈ నా 8 ఏళ్ల సర్వీసులో నేను ఒక్క రిమార్క్ లేదు. జబర్దస్త్ ఒక ఎపిసోడ్ మానేశాడని కానీ, ఒక రిహార్సల్కి రాలేదని కానీ ఎప్పుడూ నేను మానుంటే ఈరోజు నా ట్రాక్ రికార్డు దగ్గర 400 నుంచి 450 సినిమాలు పైన ఉండేవి. నాకు జబర్దస్త్ ఏంటంటే ప్రతి గురువారం జబర్దస్త్ కళాకారుల దృష్టిలో ఒక సినిమా రిలీజ్ అయినట్టు, ప్రతి శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ ఒక సినిమా రిలీజ్ అయినట్టు. దానికి ముందు వారం రోజులు ప్రోమోలు వస్తాయి. ఇంకా అంతకంటే ఆర్టిస్ట్కి ఇంకేం కావాలి. నేను ఎప్పుడు జబర్దస్త్ షూటింగ్లు ఎప్పుడు మానేస్తుంటే ఇప్పుడు 300 అని చెప్పాను, 400 450 సినిమాలు చేసేవాడిని. ఏ సినిమా వచ్చినా సార్ జబర్దస్త్ షూటింగ్ ఉంది. మొదట్లో ప్రాక్టీసులు ఉండేవి కదా, డైరెక్ట్గా మనం బయట చేసుకొని వచ్చి చేసేసేవాడు. తర్వాత మారిన తర్వాత ముందు రోజు ప్రాక్టీసు, తర్వాత రోజు షూటింగ్. అంటే జబర్దస్త్ కోసం నెలకి 4 రోజులు స్పేర్ చేయాలి. 2 రోజులు ప్రాక్టీసు, 2 రోజులు షూటింగ్. ఏ ఒక్క రోజు కూడా మానేలా. ఈవెన్ ఫ్లోర్ కూడా మేనేజర్ తర్వాత ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్. 7:30 లోపు నేను అక్కడ ఉండేవాడు. ఏంటి సార్ అంత డెడికేషన్ అంటే, నేను మొదటి నుంచి ఆ డెడికేషన్ మా గురువు గారు సత్యానందం గారి దగ్గర నుంచి వచ్చింది. అంటే మీరు టీమ్ లీడర్గా కండక్ట్ చేసినప్పుడు మీ కింద ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చేటటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది ఇతర టీమ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికంటే హైక్ ఇచ్చేవాళ్ళంట. ఏంటి రీజన్ ఏం లేదు. నాకు నితిన్ గారు, భరత్ గారు ఇద్దరు టీమ్ లీడర్, ఇద్దరు జబర్దస్త్ డైరెక్టర్స్. వాళ్ళని ఒక అవకాశం సోలో టీమ్ లీడర్గా ఇచ్చారు. ఆ ఇచ్చిన అమౌంట్లో నాకు, అంటే అమౌంట్ కాదు ఇక్కడ ముఖ్యంగా, నాకు బయట ఈవెంట్కి వెళ్తే బోల్ డబ్బులు వస్తాయి కదా, అది వేరే. కానీ నా ఆర్టిస్టులకు మాత్రం నేను డబ్బులు ఇచ్చేవాడిని, మంచి పేమెంట్ ఇచ్చేవాడిని. మిగతా టీములు ఇచ్చే దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చేవాడిని. ఇంకా చెప్పాలంటే ఒకరోజు ఒక స్కిట్లో నేను లేడీ గెటప్ మొత్తం అంతా రైటర్ నా మీదే రాశాడు. ఆ రోజు రిమైనింగ్ ఆర్టిస్టులు ఒక 4-5 ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు ఎవ్వరూ చేయడానికి అవ్వదు. కానీ వాళ్ళందరికీ పేమెంట్ ఇచ్చారు. అంటే ఒక యూనిటీ కోసం, అరే ఈ స్కిట్లో మనం లేమి అని కాకుండా ఈ స్కిట్లో మీరు లేకపోయినా ఇక డబ్బులు తీసుకోవాలి. ఏవైతే జబర్దస్త్ స్కిట్స్ ఉన్నాయో వీటికి స్క్రిప్ట్ అనేది ఎవరు రాస్తారు? అంటే టీమ్ లీడర్స్ రాస్తారా, లేకపోతే నిజంగానే స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారా? అండ్ మీ టీంకి మీరున్నప్పుడు మీరేమైనా రైట్ చేశారా? యాక్చువల్లీ జబర్దస్త్కి కింగ్ ఆఫ్ రైటరు రాజ్ కుమార్ గారు, ఈజ్ సీనియర్ మోస్ట్ రైటర్. అవలేలుగా రాసేస్తారు అతనే. ఆ తర్వాత ఏంటంటే చమక్ చంద్ర గారికి శివపార్వతి పటేల్ గారని ఒక ఆయన రాసేవారు. సుడిగాలి సుధీర్ టీంకి రాంప్రసాద్ రాస్తాడు, ఐపరాది టీంకి ఐపరాది రాసుకుంటాడు, బుల్లెట్ భాస్కర్ టీంకి బుల్లెట్ భాస్కర్. నేను టీం లీడర్ అయినప్పుడు రాజ్ కుమార్ గారి చేత రాయించాను. అలాగే ఈ మధ్య విమానం అనే సినిమా వచ్చింది కదా, ఆ విమానం సినిమా రైటర్ శివప్రసాద్ గారు కూడా రైటరే. ఫస్ట్ సినిమా డైరెక్టర్ కన్నా ముందు చమక్ చంద్ర గారికి రైటర్ అయినా. ఆ తర్వాత నేను సోలో టీం లీడర్ నాకు రాశారు, రాఘవ్ గారికి రాశారు, తర్వాత రచ్చరవి గారికి రాశారు, చాలామందికి రాశారు. తర్వాత ఇంకా 2-3 ఉన్నారు రైటర్లు. అజర్ కూడా రైటరే. తర్వాత ఇంకా కొంతమంది టీం, ఇప్పుడు సడన్గా నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ కొంతమంది అవుతున్నారు, మంచి రైటర్స్ ఉన్నారు. వండ్రమట్ల నాగరాజు గారు, ఆయన చమక్ చంద్ర గారికి చాలా స్కిట్లు రాశారన్నమాట. అండ్ ఎక్కువగా జబర్దస్త్ లో లేడీ గెటప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. అంటే ఆడియన్స్ దాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారనా, లేదంటే రాసుకునే స్క్రిప్ట్ లోనే అలా రాసుకుంటారు? ఎస్, 100% లేడీస్ కన్నా కూడా లేడీ గెటప్లే బాగా పాపులర్ అయ్యాయి. జబర్దస్త్ నిలబడడానికి, జబర్దస్త్ అట్రాక్ట్ అవ్వడానికి కూడా లేడీ గెటప్స్. ఇప్పుడు మా శాంతి స్వరూప్ కానీ, మా వినోద్ కానీ, తన్మయ్ కానీ, మోహన్ కానీ, హరికృష్ణ కానీ, హరిత కానీ,
తర్వాత ప్రియాంక సింగ్ ఇప్పుడు, అప్పుడు సాయి తేజ, తర్వాత సాయి లేక అప్పుడు చిన్న సాయి, వీళ్ళందరూ లేడీ గెటప్స్, అంత గొప్ప పేరు వచ్చింది. అలాగే కొమరం, అతను సపరేట్ తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది. జబర్దస్త్లో లేడీ గెటప్స్కి మంచి పేరుంది.